మూడవ దినాన తిరిగి లేస్తానని ప్రభు సెలవిచ్చి ఉన్నాడు. ఆ విధంగా చెప్పినట్లుగానే ఆయన 2000 సంవత్సరాల క్రితమే ఈ లోకానికి వచ్చి మరణించి తిరిగి లేచి ప్రపంచానికి శాంతిని ప్రకటించాడు. ఆయన సజీవుడిగా ఉన్న దినాల్లో అన్నాడు, నా శాంతిని మీకు ఇస్తానన్నాడు. కనుక ఈ శాంతి ర్యాలీలో మేము ప్రకటిస్తున్నది ఏంటంటే, పునరుద్ధానుడైన దేవుడు, సజీవుడైన దేవుడు, మానవుల మొర వినే దేవుడు, మానవుల పాపాన్ని పరిహరించగలిగిన దేవుడు, ఎవరైనా ఉన్న చరిత్రలో ఒకే ఒకవే దేవుడు, ఆయన యేసయ్య మాత్రమే అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేయడానికి మేము ఈ మధ్యకు వచ్చాం. ఈ కాటార మండలంలో ఉన్న డివిజన్ లో ఉన్నటువంటి 5 మండలాల్లో ఉన్న సేవకుల ఐక్యతను సమకూర్చినటువంటి దేవుడి ఆయన మహిమ కొరకు మేము ఆ సువార్తను ప్రకటిస్తున్నాం. మీరందరూ క్షేమంగా ఉండాలని, మీ వ్యాపారము, మీ ఉద్యోగము, మీ యొక్క ప్రతిదీ దీవెనకరంగా ఉండాలని ప్రతి దినము మీ కొరకు ప్రార్థన చేసేటటువంటి దైవజనుల సమూహము మీ మధ్యలోనికి వచ్చింది. మీరు ఆశీర్వదించబడాలని, మీరు మేలు పొందాలి, అన్నిటికంటే గొప్ప రక్షణ మీరు పొందాలని, నరకం నుంచి తప్పించుకుని మోక్షానికి మీరు ఆ మార్గాన్ని సరళం చేయాలని మీకు ముందుగా సిద్ధపరిచిన మమ్ములను మేము చేస్తున్నటువంటి ఈ సువార్త ఏమనగా, మేము రక్షించబడ్డాం, ఆ రక్షణ ఆనందం మీకు కూడా పంచుతున్నాం. మీరందరూ రక్షణ వల్ల ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు లేఖనం సెలవిస్తుంది. కనుక పాపం లేని మహానుభావుడు భూమి మీద ఎవరూ లేరు. ఏకైక వ్యక్తి ఒకే ఒక ఆయన ఉన్నాడు, ఆయన యేసు ప్రభు మాత్రమే. ఆయన ద్వారానే మోక్షం, ఆయన ద్వారానే పరలోకం, ఆయన ద్వారానే నిత్యజీవం ఉన్నదనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాం. ఈ ప్రాంతంలో మరి మేము చేస్తున్న ఈ ర్యాలీ ఏంటంటే ఒకటే కారణం, అందరూ ఈ లోకం నుంచి ఒక రోజు విడిపోతారు, కానీ వెళ్ళిపోయిన దినాన యేసు దగ్గరికి వెళ్ళాలి, మోక్షానికి వెళ్ళాలి, పరలోకానికి వెళ్ళాలంటే ఆయన మార్గం, ఆ మార్గాన్ని మేము ప్రకటిస్తున్నాం, ఆ నీతిని మేము ప్రకటిస్తున్నాం, ఆ సత్యాన్ని ప్రకటిస్తున్నాం. మనకు ఒక భారతదేశానికి ఒక నినాదం ఉంది, సత్యమే జయతని. ఆ సత్యం ఎవరని మీరు పరీక్షించే యేసు ప్రభు వారు మాత్రమే సత్యము. ఆ సత్య దేవుని విశ్వసించిన మనమందరూ కూడా స్వర్గలోకములకు ప్రవేశించగలమని మరొకసారి మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి పరలోక పౌరులుగా సిద్ధపరచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లూకా పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. తర్వాత మనం ఇక్కడి నుంచి సాలెం చర్చి దగ్గర. పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తాయా. ఇంతవరకు ఈ యొక్క శాంతి ర్యాలీ విధానం బట్టి స్తోత్రాలు అయా. మరి యొక్క కార్యక్రమంలో పాల్గొందిన ప్రభువైన విశ్వాసులు, దైవజనులు, పాస్టర్స్, ఆయా మరి అధికారులు, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు అందరిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఈ ప్రభా యొక్క ముగింపు కార్యక్రమం అంతటిని బట్టి సన్నిస్తోడు ఉండాలని మనవి చేస్తూ ప్రభా ఇంతవరకు నువ్వు చేసిన ప్రతి మేలు బట్టి, ఇప్పుడు దైవజనులు ఇచ్చిన ఉపన్యాసాన్ని బట్టి నీకు వందనాలు. ఈ మాటలు ప్రతి ఒక్కరిలో ఫలింపచేసి వర్ధిలింపచేసి మనం దీవించమని, పాల్పొందిన ప్రతి బిడ్డకు ప్రత్యేకంగా పరలోక ఆశీర్వాదాలు, పునరుత్థాన ఆశీర్వాదాలు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి తండ్రి. ఆమేన్.